హాయ్ అండి. ఇవాళ నేను చూడండి మినపప్పు కప్పుడు, పెసరపప్పు ఒక గ్లాస్తో సగం, మినపప్పు అంతే బియ్యం 3 తీసుకున్నాను. ఇక కడిగేసి నానబెట్టేసాను. ఒక 3 గంటల సేపు నానింది. నానబెట్టాక ఇగో అల్లం, క్యారెట్, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు. ఈ పప్పు కడిగేసాను కదా, నానబెట్టి కడిగేసాను. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసి ఈ క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం ముక్క, కరివేపాకు వేసి రుబ్బేస్తాను. చాలా బాగుంటుంది, దూదిలా వస్తుంది. అట్లు పిండి చూపిస్తాను రుబ్బేసి ఎలా వస్తుందో. అప్పటికప్పుడు పోసుకోవచ్చు. పిండి నానాలి అని ఏం అక్కర్లేదు. చూడండి క్యారెట్ ముక్కలు, ఇందులో పచ్చిమిర్చి ఉన్నాయి, ఒక 8-9 పచ్చిమిర్చిలు కూడా ఉన్నాయి. కొంచెం కరివేపాకు, చిన్న అల్లం ముక్క కూడా ఉంది. కడిగేసి ముక్కలు తరిగేసాను. ఇవి మెత్తగా రుబ్బేస్తాను. దూదిలా ఉంటుంది అట్టు. పిండి చూస్తేనే అర్థమవుతుంది అట్టు ఎంత బాగా వస్తుందో. చూపిస్తాను చూడండి. వెంటనే రుబ్బి నానబెట్టాలి. ఒక 2-3 గంటలు నానితే బియ్యం అవి నానుతాయి. ఇక రుబ్బేసాను చూడండి. చూసారు కదా. క్యారెట్ వేస్తే కలర్ కొంచెం ఎరుపు పింక్ కలర్లో అట్టు వస్తుంది, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేయాలి. మీకు ఇంకా కారం ఎక్కువగా వస్తే ఎండుమిర్చి వేయచ్చు, కానీ పచ్చిమిర్చి టేస్ట్ బాగుంటుంది. మీరు కావస్తే తినేని వాళ్ళు ఉంటే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను వెల్లుల్లిపాయలు వాడటం లేదు, అల్లమే వేస్తున్నాను. తినేని వాళ్ళైతే వేసుకోవచ్చు. ఎల్లిపాయ టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులో. అల్లంతో పాటు వెల్లుల్లి వేసి రుబ్బియాలి. రుబ్బేటప్పుడే వేయాలి, చాలా బాగుంటుంది. అట్లు మీరు పచ్చడి లేకుండానే తినేస్తారు. అల్లం పచ్చడి చేశాను కదా, ఇది అల్లం పచ్చడితో అన్నీ అట్టు చేశాను. అల్లం పచ్చడి రెసిపీ నిన్న పెట్టేశాను, చూడండి. యూట్యూబ్లో పెట్టాను, ఫేస్బుక్లో పెట్టాను. నాది 2 నడుస్తున్నాయి, ఫేస్బుక్, యూట్యూబ్. ఇప్పటి నుంచి ఫేస్బుకే, యూట్యూబే. అంటే ఒకటే రెసిపీ కానీ విడివిడిగా పెడతాను. మీరు యూట్యూబ్లో లైక్ చేస్తే ఫేస్బుక్లో ఏమి వెళ్ళదు, ఫేస్బుక్లో చేస్తే యూట్యూబ్లో కూడా రాదు. ఫేస్బుక్లో చేసిన వాళ్ళు ఫేస్బుక్లో చేయండి వేరేగా, యూట్యూబ్లో వేరేగా చేయండి. విడిగా పెడుతున్నాను. 2 ఉన్నాయి నాది. విడివిడిగా డౌన్లోడ్ చేసి విడివిడిగా పెడతాను. రెసిపీ ఒకటే కానీ ఫేస్బుక్, యూట్యూబే. చూడండి అట్టు చాలా మెత్త దూది, ఇలా రుబ్బి అలా పోస్తున్నాను. అంత బాగా వస్తుంది. మన మినపట్లు కొంచెంసేపు నానాలి, ఇది నానక్కర్లేదు. పెసరపప్పు వేసాం కదా, పెసరపప్పు, మినపప్పు సమంగా వేసాం బియ్యం. ఎంత బాగుంటుందో, పావురొట్టిలా దూదిలా వస్తుంది. ఇది అల్లం పచ్చడి, నిన్న అల్లం పచ్చడి చేసి పెట్టాను కదా, ఆ అల్లం పచ్చడితోటి ఇది 2 ఒకేసారి పెట్టాను. పచ్చడి ఒకరోజు పెట్టాను యూట్యూబ్లో, ఫేస్బుక్లో, రెండిట్లో పచ్చడి పెట్టాను. అట్టి ఇవాళ పెడదామని. 2 ఒక రోజు చేసిన రెసిపీయే. ఒకటో రోజు పెట్టాను, ఒక రోజు పెడతాను యూట్యూబ్లో, ఫేస్బుక్లో. ఈ అట్టుతో అల్లం పచ్చడి అట్ల గురించే చేశాను. చాలా బాగుంటుంది. అట్లలో, రొట్టెలో, ఉప్మాలో, సజ్జ పులిహోరలో, దేంట్లోనే తినొచ్చు. మీరందరూ చూడండి. నా ఫేస్బుక్లో లైక్ చేయండి, ఫేస్బుక్ ఉన్న వాళ్ళకి, యూట్యూబ్లో వాళ్ళు యూట్యూబ్లో చేయండి. 2 ఉన్నాయి, విడివిడిగా ఉన్నాయి. చూశారు కదా ఎలా వస్తున్నదో అట్టు. చాలా బాగుంటుందండి, దూదిలా వస్తుంది అట్టు. మెత్త ఇలాగా మడుచుకొని తినేయవచ్చు. 4 మడతలు ఇలా చేస్తే మెత్తగా దూదిలా వస్తుంది. ఇలా రుబ్బుకొని అలా చేసేసుకోవాలి.
చూడండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, రెండిట్లో చేయండి, ఫేస్బుక్లో, యూట్యూబ్లో. ఫేస్బుక్ ఛానల్ ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది. టేస్టీ అట్లు, మినపప్పు, పెసరపప్పు, బియ్యం, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం నానబెట్టి రుబ్బేసిన పోసిన అట్లు ఇవి. చూసారు కదా, తప్పకుండా చేసుకుని తినండి. ఎలా ఉందో చెప్పండి. లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయటం లేదు. మన ఇలా చుట్టుకునే తినేయొచ్చండి, అంత దూదిలా ఉంటాయి. కాకపోతే చేసి చూడండి, సేమ్ ఇలాగే. చూసారు కదా ఎలా వస్తున్నదో, మెత్తగా వస్తుంది అన్నమాట. అది చాలా బాగుంటుంది, అంటుకోదు కూడాను, నూనె ఎక్కువ కూడా పట్టదు. మన అట్లకు పోయవలసి వస్తుంది అంత నూనె. చూడండి, పెనానికి నూనె కనబట్టం లేదు. నూనె అవసరం, ఎక్కువ నూనె అక్కర్లేదు. అట్టుకు కూడా నూనె కనబడదు, అంత బాగుంటుంది అట్టు. తప్పకుండా చేసుకుని చూడండి ఎలా ఉంటుందో. ఒక్కసారి వేసి నూనె అంతే, అట్లకి మనకు వేయవలసి వస్తుంది. చూసారు కదా, చాలా బాగుంటుందండి అట్లు. మీరు సబ్స్క్రైబ్, లైక్ చేస్తుంటే ఇలా వీడియోలు పెడుతూ ఉంటాను. ఇంకా నేను చూడండి, అల్లం పచ్చడితోటి అట్టు చాలా బాగుంటుంది. అల్లం పచ్చడి రెసిపీ పెట్టేశాను. అట్లదే పెడతాను, రేపు పెడతాను. ఫేస్బుక్లో వేరేగా పెడతాను, యూట్యూబ్లో వేరేగా పెడతాను. ఇదే రెండు యూట్యూబ్దే కాదు, అందుకు రెండిట్లోనే చూడండి తప్పకుండా. ఫేస్బుక్ ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి. చూడండి, ఇలా దూదిలా వస్తాయి, మడతెట్టి ఇలాగా. చూసారు కదా, క్రాక్ కూడా రాలేదు. ఇంత అల్లం పచ్చడి భలే ఉందండి. పచ్చడి కూడా ఇలా చేసుకుని తినండి, పిల్లలు కూడా ఇష్టమే తింటారు పచ్చడి. మీ ఇష్టం వచ్చినట్టు కారం వేసుకోండి. కారం తిన్నవాళ్ళు కారం వేసుకోండి, తక్కువ తిన్నవాళ్ళు తక్కువ. జాము తాండ్రలా అన్నమేస్తుంది పచ్చడి. కొంచెం ఘాటుగా, కారంగా, తీయగా భలే. హాయ్ అండి, ఇవాళ నేను చూడండి మినపప్పు కప్పుడు, పెసరపప్పు ఆ గ్లాస్తో సగం, మినపప్పు అంతే, బియ్యం 3 తీసుకున్నాను. ఇక కడిగేసి నానబెట్టేసాను. ఒక 3 గంటల సేపు నానింది. నానబెట్టాక ఇగో అల్లం, క్యారెట్, కరివేపాకు, పచ్చిమిర్చి. అల్లం, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు. ఈ పప్పు కడిగేసాను కదా, నానబెట్టి కడిగేసాను. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసి, ఈ క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం ముక్క, కరివేపాకు వేసి రుబ్బేస్తాను. చాలా బాగుంటుంది, దూదిలా వస్తుంది అట్లు. పిండి చూపిస్తాను రుబ్బేసి ఎలా వస్తుందో. అప్పటికప్పుడు పోసుకోవచ్చు, పిండి నానాలి అని ఏం అక్కర్లేదు. చూడండి, క్యారెట్ ముక్కలు, ఇందులో పచ్చిమిర్చి ఉన్నాయి, ఒక 8-9 పచ్చిమిర్చిలు కూడా ఉన్నాయి. కొంచెం కరివేపాకు, చిన్న అల్లం ముక్క కూడా ఉంది. కడిగేసి ముక్కలు తరిగేసాను. ఇవి మెత్తగా రుబ్బేస్తాను. దూదిలా ఉంటుంది అట్టు. పిండి చూస్తేనే అర్థమవుతుంది అట్టు ఎంత బాగా వస్తుందో. చూపిస్తాను చూడండి. వెంటనే రుబ్బి నానబెట్టాలి. ఒక 2-3 గంటలు నానితే బియ్యం అవి నానుతాయి. ఇక రుబ్బేసాను చూడండి. చూసారు కదా, క్యారెట్ వేస్తే కలర్ కొంచెం ఎరుపు పింక్ కలర్లో అట్టు వస్తుంది, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేయాలి. మీకు ఇంకా కారం ఎక్కువగా వస్తే ఎండుమిర్చి వేయచ్చు, కానీ పచ్చిమిర్చి టేస్ట్ బాగుంటుంది. మీరు కావస్తే తినేవాళ్ళు ఉంటే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు.
ఇప్పుడైతే నేను వెల్లుల్లిపాయలు వాడటం లేదు, ఇట్లా అల్లమే వేస్తున్నాను. తినేని వాళ్ళైతే వేసుకోవచ్చు, ఎల్లిపాయ టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులోని. అల్లంతో పాటు వెల్లుల్లి వేసి రుబ్బియాలి, రుబ్బేటప్పుడే వేయాలి. చాలా బాగుంటుంది అట్లు. మీరు పచ్చడి లేకుండానే తినేస్తారు. అల్లం పచ్చడి చేశాను కదా, ఇది అల్లం పచ్చడితో అన్నీ అట్టు చేశాను. అల్లం పచ్చడి రెసిపీ నిన్న పెట్టేశాను, చూడండి. యూట్యూబ్లో పెట్టాను, ఫేస్బుక్లో పెట్టాను. నాది రెండు నడుస్తున్నాయి, ఫేస్బుక్, యూట్యూబ్. ఇప్పటి నుంచి ఫేస్బుకే, యూట్యూబే. అంటే ఒకటే రెసిపీ కానీ విడివిడిగా పెడతాను. మీరు యూట్యూబ్లో లైక్ చేస్తే ఫేస్బుక్లో ఏమి వెళ్ళదు, ఫేస్బుక్లో చేస్తే యూట్యూబ్లో కూడా రాదు. ఫేస్బుక్లో చేసిన వాళ్ళు ఫేస్బుక్లో చేయండి వేరేగా, యూట్యూబ్లో వేరేగా చేయండి. విడిగా పెడుతున్నాను, రెండు ఉన్నాయి నాది. విడివిడిగా డౌన్లోడ్ చేసి విడివిడిగా పెడతాను. రెసిపీ ఒకటే కానీ ఫేస్బుక్లో ఫేస్బుక్, యూట్యూబే. చూడండి అట్టు చాలా మెత్త దూది ఇలా రుబ్బి అలా పోస్తున్నాను, అంత బాగా వస్తుంది. మన మినపట్లు కొంచెంసేపు నానాలి, ఇది నానక్కర్లేదు. పెసరపప్పు వేసాం కదా, పెసరపప్పు మినపప్పు సమంగా వేసాం బియ్యం. ఎంత బాగుంటుందో, పావురొట్టిలా దూదిలా వస్తుంది. ఇది అల్లం పచ్చడి, నిన్న అల్లం పచ్చడి చేసి పెట్టాను కదా, ఆ అల్లం పచ్చడితోటి ఇది రెండు ఒకేసారి పెట్టాను. పచ్చడి ఒకరోజు పెట్టాను యూట్యూబ్లో, ఫేస్బుక్లో రెండిట్లో పచ్చడి పెట్టాను. అట్టి వాళ్ళు పెడదామని రెండో ఒక రోజు చేసిన రెసిపీయే. ఒకటో రోజు పెట్టాను, ఒక రోజు పెడతాను యూట్యూబ్లో, ఫేస్బుక్లో. ఈ అట్టుతో అల్లం పచ్చడి అట్ల గురించే చేశాను. చాలా బాగుంటుంది. అట్లలో, రొట్టెల్లో, ఉప్మాలో, సజ్జ పులిహారలో దేంట్లోనే తినొచ్చు. మీరందరూ చూడండి. నా ఫేస్బుక్లో లైక్ చేయండి, ఫేస్బుక్ ఉన్న వాళ్ళకి, యూట్యూబ్లో వాళ్ళు యూట్యూబ్లో చేయండి. రెండు ఉన్నాయి, విడివిడిగా ఉన్నాయి. చూశారు కదా ఎలా వస్తున్నదో అట్టు. చాలా బాగుంటుందండి, దూదిలా వస్తుంది అట్టు. మెత్త ఇలాగా మడుచుకొని తినేయవచ్చు. 4 మడతలు ఇలా చేస్తే మెత్తగా దూదిలా వస్తుంది. ఇలా రుబ్బుకొని అలా చేసేసుకోవాలి. చూడండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెండిట్లో చేయండి, ఫేస్బుక్లో, యూట్యూబ్లో. ఫేస్బుక్ ఛానల్ ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది. టేస్టీ అట్లు. మినపప్పు, పెసరపప్పు, బియ్యం, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం నానబెట్టి రుబ్బేసి పోసిన అట్లు ఇవి. చూసారు కదా, తప్పకుండా చేసుకుని తినండి. ఎలా ఉందో చెప్పండి. లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయటం లేదు. మన ఇలా చుట్టుకునే తినేయొచ్చండి, అంత దూదిలా ఉంటాయి. కాకపోతే చేసి చూడండి, సేమ్ ఇలాగే. చూసారు కదా ఎలా వస్తున్నదో, మెత్తగా వస్తుంది అన్నమాట. అది చాలా బాగుంటుంది, అంటుకోదు కూడాను, నూనె ఎక్కువ కూడా పట్టదు. మన అట్లకు పోయవలసి వస్తుంది అంత నూనె. చూడండి, పెనానికి నూనె కనబట్టం లేదు. నూనె అవసరం, ఎక్కువ నూనె అక్కర్లేదు. అట్టుకు కూడా నూనె కనబడదు, అంత బాగుంటుంది అట్టు. తప్పకుండా చేసుకుని చూడండి ఎలా ఉంటుందో. ఒక్కసారి వేసి నూనె అంతే, అట్లకి మనకు వేయవలసి వస్తుంది.
చూసారు కదా, చాలా బాగుంటుందండి అట్లు. మీరు సబ్స్క్రైబ్ లైక్ చేస్తూ ఉంటే ఇలా వీడియోలు పెడుతూ ఉంటాను. ఇంకా నేను చూడండి, అల్లం పచ్చడితోటి అట్టు చాలా బాగుంటుంది. అల్లం పచ్చడి రెసిపీ పెట్టేశాను. అట్లదే పెడతాను, రేపు పెడతాను. ఫేస్బుక్లో వేరేగా పెడతాను, యూట్యూబ్లో వేరేగా పెడతాను. ఇదే రెండు యూట్యూబ్దే కాదు, అందుకు రెండిట్లోనే చూడండి తప్పకుండా. ఫేస్బుక్ ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి. చూడండి, ఇలా దూదిలా వస్తాయి, మడతెట్టి ఇలాగా చూసారు కదా, క్రాక్ కూడా రాలేదు. ఇంత అల్లం పచ్చడి భలే ఉందండి. ఈ పచ్చడి కూడా ఇలా చేసుకుని తినండి, పిల్లలు కూడా ఇష్టమే తింటారు పచ్చడి. మీ ఇష్టం వచ్చినట్టు కారం వేసుకోండి, కారం తిన్నవాళ్ళు కారం వేసుకోండి, తక్కువ తిన్నవాళ్ళు తక్కువ. జాము తాండ్రలా అన్నం వేస్తుంది పచ్చడి, కొంచెం ఘాటుగా కారంగా తీయగా భలే